ఫ్రెండ్స్ టెక్నోస్ 1886కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 2, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అండ్ న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న ఛానల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది కాంత్ అన్నది. అండ్ చాలా సపోర్ట్ చేశారు. దగ్గర 57,000 మంది దాకా సబ్స్క్రైబర్స్ ప్రజెంట్ నేను రికార్డ్ చేసే టైంకి అయితే వచ్చారు ఒక వీడియోకి. అండ్ ఇంకా ఫ్యూచర్లో మీకు మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాడు. ఇంకా చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నిన్న కామెంట్ సెక్షన్లో కొంతమంది ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏదో సంథింగ్ రాంగ్ ఉన్నట్లుంది మీ ఇద్దరి మధ్యలో, బయటికి చెప్పుకోవట్లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏమీ లేదు, వాడికి కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వాలంతే. ఇప్పుడు ఇక్కడ వాడు చేయాలంటే భయపడుతున్నాడు. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత పెద్ద ఛానల్, దీన్ని నమ్ముకుని ఎంతమంది ఉన్నారు. సో వాడికి సపరేట్గా ఉంటే వాడి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు. ఛానల్లో ఏమైనా స్ట్రైక్లు అన్నీ ఏమైనా అయినా కానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో అందుకే వాడికి ఫ్రీడమ్ ఇవ్వడానికి అది క్రియేట్ చేసింది. అండ్ దానిలో మొబైల్స్ రిలేటెడ్ కాకుండా మ్యాక్సిమం మిగతా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ మీరు వీడియోస్ అయితే చూస్తారు. నిన్న వీడియో చూసింటే మీకే అర్థమవుతుంది. ఒక రోజు ఒక వీడియో చేయడం కాదు, దానిలో మెయిన్ థీమ్ వచ్చే వీడియో మంచి ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియో మీకు వస్తుంది. మిగతా షార్ట్ ఫార్మాట్లో వస్తాయి. లాంగ్ ఫార్మాట్ వచ్చే మాత్రం మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అయితే వస్తాయి. అట్లా వాడు ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఫస్ట్ వీడియో చూడండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి వివో 31st రోజు చైనాలో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. వీళ్ళు ఈవెంట్లో యాపిల్ విజన్ ప్రో టైప్ డివైస్ అయితే ఒక టీచ్ చేశారు. ఈ డివైస్ని వీళ్ళు నెక్స్ట్ 2025 అక్టోబర్ ఆ టైంకి తీసుకొస్తామని చెప్తున్నారు. దీని వీళ్ళు ఎవరితో కొలాబ్ అయి తీసుకొస్తున్నారు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. యాక్చువల్గా సామ్సంగ్ కూడా వర్క్ చేస్తుంది ఇట్లా డివైస్ మీద, సామ్సంగ్ మూహాన్ అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసరికి క్వాల్కామ్తో పార్ట్నర్షిప్ తీసుకున్నారు, గూగుల్తో. సాఫ్ట్వేర్ వచ్చేసరికి గూగుల్, హార్డ్వేర్ వస్తే క్వాల్కామ్ పార్ట్నర్షిప్లు తీసుకొని వస్తున్నారు. దాన్ని మోస్ట్లీ వివో కూడా వీళ్ళతోనే వెళ్ళొచ్చు. చూద్దాం మరి ఎలా ఉంటాయో. యాపిల్కి రైవల్గా వస్తున్నాయి ఈ హెడ్సెట్స్. యాపిల్ ఫెయిల్ అయింది విజన్ ప్రోలో, కాకపోతే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలను మార్కెట్లో. చాలామంది దాన్ని మెచ్చుకున్నారు. ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చిన సరికి వెయిట్ ఎక్కువ ఉంది, ఎక్కువసేపు మొయ్యలేకపోతున్నాం. ఇంకొకటి ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. ఈ రెండు ఫోకస్ చేసి కొద్దిగా తక్కువ రేట్లో లైట్ వెయిట్లో తీసుకొస్తే మాత్రం టెక్నాలజీ చాలా బాగుంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు యాపిల్ విజన్ ప్రో వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మన పోకో నుంచి పోకో X7 సిరీస్ జనవరి 9వ తారీఖు లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. ఇక్కడ వీళ్ళు టీచ్ చేస్తున్న ప్రకారం చూస్తే ఫోన్ 26,000 రూపాయల లోపు రాబోతుంది పోకో X7 Pro. ఇంతకుముందు కూడా పోకో X6 Pro కూడా ఇదే ప్రైస్కి వచ్చింది, 25,000 లోపే వచ్చింది. సో ఈ ప్రైస్కి ఇది ఎక్కువ వీళ్ళు గేమింగ్ మీద ఫోకస్ చేస్తారు. గేమింగ్ కూలింగ్ సిస్టమ్ బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రాసెసర్ వచ్చేసరికి ఇది MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ కూడా 6550 mAh బ్యాటరీ ఉండబోతుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ HyperOS 2.0తో కూడా వస్తుంది. HyperOS 2.0తో వస్తున్న ఫస్ట్ ఫోన్ పోకో X7 సిరీస్. ఇవన్నీ స్పెషల్ అనమాట. దీనిలో చూద్దాం ఎలా ఉంటాయో, ఎంత ప్రైజెస్లో చేస్తారు. వీళ్ళు ప్రైస్ అగ్రెసివ్గానే పెడతారు. ఇంకా ఫ్యూచర్లో సేల్స్లో ఇవి ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Z Flip 7తో పాటు Z Flip FE అని చెప్పేసి ఒక ఫోన్ కొద్ది తక్కువ రేట్లో తీసుకొస్తుందంట. ఇవి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇవి మోస్ట్లీ ఆగస్ట్ అట్లా తీసుకొని రావచ్చు వీళ్ళు. ఈ Z Flip FEలో Z Flip 5 ఏదైతే హార్డ్వేర్ ఉందో, లైక్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇంకా దాని బిల్డ్ క్వాలిటీ వన్ వచ్చేసరికి కొద్దిగా Z Flip 6 లాగా అయితే ఫోన్ చూడడానికి అయితే ఉంటుంది. సో ఇట్లా ఈ రెండు కాంబినేషన్లో ఈ Z Flip FEని తీసుకొని రాబోతున్నారు. తక్కువ రేట్లో ఇది సామ్సంగ్ నుంచి ఫ్లిప్ ఫోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్ ఇండియా నుంచి ఎయిర్ ఇండియా ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఇంటర్నెట్ సౌకర్యం అయితే తీసుకొని వచ్చింది. కొన్ని వాళ్ళ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో అయితే ఇది ప్రజెంట్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. తర్వాత మేబీ ఖచ్చితంగా దీన్ని ఛార్జ్ అయితే చేస్తారు. ఫ్రీగా అయితే ఎవరు ప్రజెంట్ అయితే సర్వీస్ చెక్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా మీరు వైఫై అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మోతీలాల్ ఓస్వాల్ వీళ్ళు ఎక్కువ ఫైనాన్స్ రిలేటెడ్ ఇస్తుంటారు, మన స్టాక్స్ రిలేటెడ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అంటే ఏది పెరిగితే ఏది తగ్గితే ఇట్లాగా. ఇప్పుడు వీళ్ళు ఇవి ఉన్నాయి కదా మన టెలికామ్ ఆపరేటర్స్, ఎయిర్టెల్, జియో, వడాఫోన్, ఐడియా, వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే డిసెంబర్ లోపు 15% అయితే హైక్ చేస్తారు మళ్ళీ ప్లాన్స్ మీద. డిసెంబర్ 2025 లోపు మీరు చూడొచ్చు హైక్ అయితే. ఆల్రెడీ చాలా మంది CEO చెప్తున్నారు ఇప్పటికీ లాస్ట్లోనే మేము నడుస్తున్నాం అని చెప్పేసి టెలికామ్ ఆపరేటర్స్. మేబీ ప్రైజెస్ అయితే పెంచొచ్చు అని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాం. 2025 అయితే ఖచ్చితంగా ఇంకోసారి అయితే మీరు మొబైల్ డేటా ప్లాన్స్ ఉంటాయి వాటిల్లో హైక్ అయితే చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ వెగాస్ US నుంచి ఇక్కడ ట్రంప్ హోటల్ ముందు టెస్లా సైబర్ ట్రక్ ఉంది కదా, అది పార్క్ చేస్తుంది. అది కొద్దిసేపటికి పేలితే ఇక్కడ మీరు చూడొచ్చు దానిలోంచి క్రాకర్స్ అయితే వస్తుంది. ఫస్ట్ ఏమన్నారంటే ఇది బ్యాటరీ బ్లాస్ట్ అయిపోయింది సైబర్ ట్రక్ అని చెప్పేసి బాగా న్యూస్ స్ప్రెడ్ అయింది. కాకపోతే దాని గురించి మన మస్క్ అయితే క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇది బ్లాస్ట్ అయితే ఇది టెర్రరిస్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది, ఇది క్రాకర్స్ లాగా అనిపిస్తున్నాయి, ఇది నార్మల్గా బ్యాటరీ బ్లాస్ట్ అయితే ఇట్లా ఉండదని చెప్పేసి అన్నారు. పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఇది ఏవైతే ఉన్నాయో లోపల పేలుడు పదార్థాలు అయితే ఉన్నాయి, సో అవి బ్లాస్ట్ అయినాయి. బ్యాటరీ అయితే బ్లాస్ట్ అవ్వలేదు. ట్రక్ మాత్రం చూడడానికి అలానే ఉంది, బ్లాస్ట్ అయిన తర్వాత కూడా చాలా సాలిడ్గా అయితే ఉంది. ఈ అటాక్ చూస్తే ట్రంప్ హోటల్ ముందు జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ కాబోతున్నాడు. అండ్ సైబర్ ట్రక్ వచ్చేసరికి ఇలాన్ మస్క్ది, ఇద్దరు పార్ట్నర్స్ కదా. ఇలాన్ మస్క్ చాలా
సపోర్ట్ చేశాడు ట్రంప్కి ఎన్నికల్లో గెలవడానికి. సో వీళ్ళకి సింబాలిక్గా ఏమన్నా అక్కడ ఏమైనా ప్లాన్ చేశారన్నట్లు అర్థం అవుతుంది. అది అక్కడ ఈ బ్లాస్ట్లో ఒక 7గురికి గాయాలని, డ్రైవర్ అక్కడే ఉన్నారు దానిలోనే. సో ఆయన చనిపోయాడు అక్కడే. నెక్స్ట్ మనకి ఎక్స్ నుంచి ఎక్స్ 2024లో చాలా అప్గ్రేడ్స్ తీసుకొచ్చింది. చాలా మీరు చూసుంటారు, మేము చాలా ఫీచర్స్ మేము ఎక్స్లో యాడ్ చేసాం, ట్విట్టర్లో యాడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ట్విట్టర్ CEO లిండా గారు. అండ్ ఇప్పుడు 2025లో మేము ఏమేమి తీసుకురాబోతున్నాం వాటి గురించి కూడా చెప్పారు. 2025లో మీరు ట్విట్టర్ పేజ్ అంటే ఎక్స్ అంటున్నాం, ట్విట్టర్ వచ్చేస్తాం, మనకి ఎక్స్ అనాలి. ఎక్స్లో మీరు ఎక్స్ పేజ్ వస్తారు. ఎక్స్ పే అంటే మీకు యూపీఐ సర్వీసెస్ లాగా అనమాట. ఇప్పుడు వాట్సాప్లో పేమెంట్ చేస్తుంటారు కదా, యూపీఐ యూస్ చేసి, అట్లనే సేమ్ ఇది కూడా. అండ్ ఇంకొకటి ఎక్స్ టీవీని కూడా తీసుకురాబోతున్నారు. ఎక్స్ టీవీ అంటే లాంగ్ ఫార్మేట్ వీడియోస్ కోసం అనమాట. ఇది సపరేట్ యాప్ రూపంలో వీళ్ళు తీసుకొని వస్తారు. దీనిలో మీరు లాంగ్ ఫార్మేట్ వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్గా గ్రాక్ AI వీళ్ళు తీసుకొచ్చారు 2024లో. కొద్దిగా ఎర్లీ స్టేజ్లో ఉంది అది, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు 2025లో. ట్విట్టర్లో గ్రాక్ AI కూడా చాలా వరకు మీరు ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే లీ కూపర్ బ్రాండ్లో మీకు టీషర్ట్స్, హుడీస్ అన్నీ చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. దగ్గర అప్ టు 80% డిస్కౌంట్లో వస్తున్నాయి. ఆజియోలో సేల్ అయితే నడుస్తూ ఉంది. టీషర్ట్లో లీ కూపర్ 120 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఒకవేళ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి మహారాష్ట్ర చెందిన ఒక 3 స్కూల్ పిల్లలు, అమ్మాయిలు 11 నుంచి 13 ఏళ్ళ పిల్లలు. వీళ్ళు 3 కిడ్నాప్ అయినట్లు ఇంట్లో ఒక నాటకం అయితే సృష్టించారనమాట. మొత్తం 3 ఇంట్లో నుంచి పారిపోయారు. ఫస్ట్ పారిపోయి పూణే బస్సు ఎక్కారు, ముంబై నుంచి పూణేకి వెళ్ళడానికి. బస్సు ఎక్కేసి బస్సులో ఒకళ్ళ నెంబర్ తీసుకొని, ఫోన్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తుంటే డిఫరెంట్గా వాళ్ళ వాయిస్ గుర్తుపడతారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాయిస్తో ఫోన్ చేయించి వేరే వాళ్ళ పేరెంట్కి ఇట్లా నేను మమ్మల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఫోన్ కట్ చేయడం అనమాట. ఇట్లా వీళ్ళు ఫోన్ కాల్ చేశారు, ఇంటిమేషన్ ఇచ్చారు ఇంటికి, అంటే మేము కిడ్నాప్ అయినట్లు ఇంట్లో క్రియేట్ చేశారు సీన్. వాళ్ళు పోలీసులు దగ్గరికి వెళ్తారు కదా, పేరెంట్స్ అయినా ఖచ్చితంగా భయపడి పోలీసుల దగ్గరికి వెళ్ళారు. ఆ నెంబర్ తీసుకున్నారు పోలీసులు. ఆ నెంబర్ని ట్రాక్ చేస్తారు, లైవ్గా అది స్విచ్ ఆఫ్ చేసలేదు, ట్రాక్ చేశారు. బస్సులో వెళ్తుంది, ట్రావెలింగ్లో ఉంది, ప్రస్తుతానికి పూణే వెళ్తుంది అని చెప్పి పూణే పోలీసులని అలర్ట్ చేస్తారు. అక్కడ పోలీసులు బస్సు అవి పట్టుకున్నారు. 3 పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళు చెప్పింది అంటే షాక్ అయిపోతారు మీరు. వాళ్ళు ఎందుకు ఓన్గా కిడ్నాప్ డ్రామా ఆడాల్సి వచ్చిందంటే, వాళ్ళు పూణే వచ్చేసి ఏదైనా జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించి సౌత్ కొరియా వెళ్ళి BTS బ్యాండ్ ఉంటుంది చూసారా, పాపులర్ కొరియన్ బ్యాండ్ ఇది, వీళ్ళని కలవాలంట, అది వాళ్ళ డ్రీమ్ అంట. అందుకని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇట్లా చేస్తున్నారనమాట. ఈ సినిమాలు లక్కీ భాస్కర్ కొంతమంది హాస్టల్ నుంచి పారిపోయి మేము కూడా కోట్లు సంపాదించేస్తామని చెప్పేసి. ఏంటంటే అవన్నీ చిన్నపిల్లలు కదా, ఏం అర్థం కాదు. ఆ వయసులో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం అర్థం కాదు. కొద్దిగా మెచ్యూరిటీ వచ్చాక అవన్నీ తెలుసుకున్న తర్వాత బాధపడతారు అనమాట. నేను తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పు అని చెప్పేసి. ఫస్ట్ చదువుకుంటే కొద్దిగా మీకు జ్ఞానం వస్తుంది. తర్వాత ఆ జ్ఞానం యూజ్ చేసి డబ్బులు సంపాదించండి. ముందు జ్ఞానం లేకుండా డబ్బులు అని సంపాదిస్తుంది చెప్పండి. సో ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరు నుంచి చాలా బాధ వేసింది ఇది చూడగానే. నాకు రిలేటబుల్ ఇది. రాజశేఖర్ అనే అబ్బాయి జర్మన్ షెపర్డ్ పెంచుకుంటున్నాడు. అది సడన్గా చనిపోయింది, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయింది. దాన్ని బాధపడ్డాడు, పూర్తి చేశాడు. ఇంకా తన జ్ఞాపకాలు ఇతను మర్చిపోలేకపోతున్నాడు. ఇంకా తన చైన్ ఉంటుంది కదా, లైక్ మనం వాకింగ్ తీసుకెళ్ళడానికి చైన్ యూజ్ చేస్తుంటాం కదా డాగ్ని. సో ఆ చైన్ తీసుకొని అబ్బాయి హ్యాంగ్ చేసేసుకున్నాడు, ఊరేసుకున్నాడు. చాలా బాధ అనిపించింది. మనందరికీ చాలా సింపుల్గా అనిపిస్తుంది అది, ఎందుకు కుక్క కోసం చచ్చిపోవడం అని చెప్పేసి. ఎప్పుడైతే మీరు ఒక డాగ్ని పెంచుకుంటారో అవి మీకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. వాటికి చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటితో మీరు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు. సో ఆ బాండింగ్ ఎప్పటికైనా కానీ ఇది అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలి. వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఇప్పుడు మా రాఖీ గారు కూడా లైఫ్ స్పాన్ ఒక మహా అయితే 10 సంవత్సరాలు బతికేది, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయినాయి. మనం ప్రిపేర్ అయి ఉండాలి. దాని ఏజ్ పెరుగుతున్న కొద్దీ. మరి మీరు కైండ్ హార్టెడ్ అయితే మాత్రం, మరీ లైట్ హార్టెడ్ అయితే మాత్రం డాగ్స్ జోలికి వెళ్ళకండి, వాటిని పెంచుకోకండి. ఎందుకంటే అవి చూపించే ప్రేమని మీరు తట్టుకోండి. అండ్ ఫైనల్ వచ్చేసరికి 31st నైట్ అంటే మనందరికీ లిక్కర్ గుర్తొస్తుంది అనమాట. లిక్కర్లో ఏర్లై పారింది అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 31st నైట్ దగ్గర 400 కోట్ల పైన బిజినెస్ జరిగింది ఒక్క నైట్లోనే, లిక్కర్ బిజినెస్. అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తే మాత్రం 113 కోట్లే ఉంది 31st నైట్. కాకపోతే 30వ తారీఖు కొంతమంది సరుకు సేవ్ చేసి పెట్టుకున్నారు. 30వ తారీఖు 219 కోట్ల వరకు జరిగింది. అక్కడ కూడా దగ్గర 330 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. మొత్తం తాగారు. ఏపీలో అయితే ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది. తాగిన మొత్తంలో కరెంట్ స్తంభాలకి, కరెంట్ తీగల మీద స్టైలిష్గా ఇలా పడుకున్నాడు. వీడియో చాలా వైరల్ అయింది. అక్కడ వాళ్ళు అప్రమత్తం అయ్యారు కాబట్టి మనోడు ఎక్కుతున్నప్పుడే ఈ ఆపలేమని చెప్పి ఎట్లాగో ఆ వైర్లు కనెక్షన్ ఆపేశారు, అక్కడ పవర్ సప్లై ఆపేశారు. అందుకే బతికాడు. తర్వాత మళ్ళీ ఆయనే దిగిన తర్వాత మత్తు దిగి వచ్చాడు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.